పుట్టినది కాకపోతే కాసేదాకా తీస్తానన్నట్ట నీళ్ళంటాడు. ఫీజులు కట్టి పుస్తకాలు ఉంటుంటే తెలుస్తుందిరా. నువ్వు ఉండరా, బాధ్యత లేకపోతే వెళ్ళరా. ఆ బాధన మందు ముట్టుకున్నవాడు ఆ బాధలో నుంచి బయటకు రాలేదు, ఆ మత్తులో నుంచి బయటకు రాలేదు. ఏ పాపం తెలియని మా చిన్నోడు వాళ్ళ వదిన దగ్గర పిల్లల దగ్గర దోషిగా బతుకుతున్నాడు. ఏమో వాడికి భయం, ఏదో ఒక రోజు మా ఆయన ఇలా అయిపోవడానికి కారణం మా మరిదేనని వాళ్ళ వదిన అనుకున్నా. మా నాన్న ఇలా అయిపోవడానికి కారణం మా బాబాయేనని పిల్లలు అనుకున్నా. ఈడు గుండాకి చచ్చిపోతాడు. అదే చెట్టుకి ఆకులేనున్నాయి, లెక్క పెడుతున్నావు కదా. ఏంటి బాధపడుతున్నావా? దేనికి? రాత్రి జరిగిన దానికి. హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ 1 year తర్వాత వాడు నా వైపు చూశాడు, కొట్టాడు. పాపం వాడికి ఎంత రిలీఫ్గా ఉందో. పోతే పోయిందో అంటే వాడికి తెలియదు ఎలా తెచ్చుకోవాలి. తప్పుగా నేను అలా అన్నాడు అంతమంది ముందు. ఓయ్ పిచ్చోడా, ఎందుకు అంత బాధపడుతున్నావు? బాధ్యత తీసుకునే వాళ్ళు 2 మాట్లాడచ్చు, తప్పేం లేదు. ఏంటిది? మనీ తీసుకెళ్ళి వాడికి కట్టి, ఫీజు కోసం దాచుకుంది, వెళ్ళి వాడికి కట్టేసి. ఏ పిచ్చా, నీకెందుకు ఇవన్నీ? ఏమవుతుంది నేను చూసుకుంటా. వాడు వచ్చి ఏదో ఆగాడు, నువ్వు వెళ్ళి వాడిని కొట్టావు. వాడు వచ్చి మళ్ళీ ఏదో చేస్తాడు. ఎందుకు ఇవన్నీ? తీసుకెళ్ళి కట్టావు. అలా నీ భయం, నా భయం ఏంటో తెలుసా? ఇప్పుడప్పుడే డబ్బులు తిరిగి ఇవ్వలేను. దాని బదులు వాడొచ్చి నన్ను కొట్టము, నేనే వెళ్ళి వాడిని కొట్టము నాకు ఈజీ. చంపేస్తాను. ఇంకొకసారి ఇవి వెనక్కి ఇవ్వాలి, వడ్డీ వేసి ఇవ్వాలి అన్నావు అంటే మీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నేను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా. అంటే అంటే ఏంటి? నీ మొహం